శ్రీకాకుళం జిల్లా అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2019 ఎన్నికలలో వైసీపీ గాలిలో కూడా ఆ జిల్లాలో 2 సీట్లు సాధించింది టీడీపీ. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు ఫోటోలు, తెలుగుదేశం జెండాలు మంటల్లో కాలుతున్నాయి. టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్ను కూడా మంటల్లో విసిరేసి నిరసనలు తెలుపుతున్నారు కార్యకర్తలు. దీనికి ముఖ్య కారణం కొత్త ముఖాలకు టికెట్ ఇవ్వడమే. ముఖ్యంగా శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వడంతో అక్కడ సీనియర్ నాయకులు, అనుచరులు బొగ్గుమంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా గొండు శంకర్ అనే కొత్త అభ్యర్థికి పేరు ప్రకటించారు. సర్పంచ్గా ఉన్న శంకర్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ గుండా లక్ష్మీదేవికి పోటీగా టికెట్ కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. దీంతో శ్రీకాకుళం టికెట్ ప్రకటన ఆలస్యం చేసిన పార్టీ అధిష్టానం చివరికి 3వ జాబితాలో శ్రీకాకుళం అభ్యర్థిగా శంకర్ పేరును ఖరారు చేసింది. ఇది గుండా లక్ష్మీదేవి అనుచరులకు కోపం తెప్పించింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెవెన్యూ మంత్రి ధర్మానను ఓడించాలనే లక్ష్యంతో లక్ష్మీదేవికి మాత్రమే సాధ్యమని, శంకర్ వల్ల కాదంటూ వారు మండిపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, చంద్రబాబుల చిత్రపటాలను మంటల్లో వేసి కాల్చి నిరసనలు తెలుపుతున్నారు. పార్టీ జెండాలు, గుర్తులను కూడా మంటల్లో వేసి నిరసనలు తెలిపారు లక్ష్మీదేవి అనుచరులు. దీంతో గుండా లక్ష్మీదేవి ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అదే జరిగితే అక్కడి టీడీపీ అభ్యర్థి శంకర్ ఓటమి ఖాయం. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపు నెల్లేరు మీద నడక కావడం ఖాయం. ఇక మరో నియోజకవర్గం పాతపట్నంలోనూ సీనియర్ నేత కలమట వెంకటరమణ కాకుండా మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు. దీంతో కలమట వర్గం బొగ్గుమంటుంది. ఆమదాల వలస నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుట్రల వల్లే తమకు టికెట్ రాలేదని వారు ఆగ్రహిస్తున్నారు. కలమట వెంకటరమణ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంతేకాదు కుమారుడు సాగర్ను కూన రవికుమార్పై ఇండిపెండెంట్గా, భార్య ఇందిరాను అచ్చెన్నాయుడిపై ఇండిపెండెంట్గా పోటీ చేయించాలని కూడా అనుచర వర్గం కలమట వెంకటరమణపై ఒత్తిడి తెస్తున్నారు. మరో నియోజకవర్గం పాలకొండలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ టికెట్ జనసేనకు లేక బీజేపీకి కేటాయించాలని టీడీపీ యోచిస్తుంది. అదే జరిగితే పాలకొండను మళ్ళీ వైసీపీ గెలుచుకుంటుంది. ఇక ఎచ్చర్లలో సీనియర్ నేత కళా వెంకట్రావుకు కూడా టికెట్ రాకపోవచ్చన్న మాట వినిపిస్తుంది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో కళా వెంకట్రావు వర్గం కూడా ఆగ్రహంగా ఉంది. ఇలా శ్రీకాకుళం జిల్లాలో 4 చోట్లలో టీడీపీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.